మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాచస్పతి బ్రహ్మశ్రీ పోతుకూచి చంద్రమౌళి శాస్త్రి గారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారితో మాట్లాడే ముందు మీకు కూడా వ్యక్తిగతంగా ఎలాంటి జాతక సమస్యలు ఉన్నా గురుగారిని సంప్రదించవచ్చు. నమస్కారం గురుగారు. ఓం శ్రీమాత్రే నమః. గురుగారు, జూలై మాసంలో వృషభ రాశి వారికి ఎలా ఉందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా ఈ మాసంలో వీరికి గ్రహ గోచారం ఏంటంటారు? ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబికే గౌరీ నారాయణి నమోస్తుతే. అమ్మ, ఈ మంత్రాన్ని నెల రోజులు కూడా వృషభ రాశి వారు, మిగతా రాశుల వాళ్ళు కూడా ఈ మంత్రాన్ని చదువుకోవడం ద్వారా చాలా విశేషమైనటువంటి పుణ్యంతో పాటుగా భాగ్యం కూడా కలుగుతుంది. ఎందుకంటే శుక్రుడి నెల రోజులు కేతువుతో కలిసి రాహు చేత చూడబడుతున్నాడు. ముఖ్యంగా వృషభ రాశి వారికి ఈ జూలై 1వ తేదీ నుండి 31వ తేదీ వరకు ఉన్నటువంటి గోచార గ్రహాల యొక్క స్థితిగతులను కనుక మనం గమనించినట్లయితే, వృషభ రాశిలో నెల రోజులు కుజగ్రహము అక్కడక్కడే తారాడుతూ ఉంటుంది, తిరుగుతూ ఉంటాడు అక్కడక్కడ ముందుకెళ్తూ. జన్మరాశిలో కుజుడు, ద్వితీయంలో వక్రించినటువంటి బుధుడు, తృతీయంలో గురుడు, చతుర్థంలో శుక్రుడు, కేతువు అంటే 4వ స్థానంలో చతుర్థంలో. అట్లాగే వీరికి లాభస్థానంలో శని, అట్లాగే దశమ కర్మస్థానంలో ఉద్యోగ స్థానంలో రాహువు. ఈ విధంగా చూసుకున్నట్లయితే రవి ఈ జూలై మాసంలో 15వ తేదీ వరకు కూడా ద్వితీయ స్థానమైనటువంటి మిథున రాశిలో సంచరిస్తూ, తర్వాత తృతీయ స్థానమైనటువంటి కర్కాటక రాశిలో గురుడితో పాటుగా సంయోగం చెంది కర్కాటక రాశి ప్రవేశంతో ఆయన మనకి మకర సంక్రమణం అట్లా అంటామో జనవరిలో, ఇప్పుడు దక్షిణాయన పుణ్యకాలం అంటారు దీన్ని. అదేమో ఉత్తరాయణ పుణ్యకాలం మకర రాశిలోకి వచ్చినప్పుడు. ఈయన కర్కాటక రాశిలో రవి ప్రవేశించిన తర్వాత 16వ తేదీ నుండి దక్షిణాయన పుణ్యకాలము. కాబట్టి ఈ విధంగా గోచార గ్రహస్థితులను బట్టి చూసినట్లయితే కనుక వృషభ రాశి వారికి ముఖ్యంగా గోచార సూత్రాలను అన్వయించినట్లయితే కనుక రాహువు, శని ప్లస్ బుధుడు వక్రించి ఉన్నప్పటికీ కాస్త ఎఫెక్టివ్గా ఉంటాడు తర్వాత విషయం. కాబట్టి బుధగ్రహము, అట్లాగే ఇంకా ఆ 3 గ్రహాలు తప్ప మిగతా గ్రహాలన్నీ కూడా వీళ్ళ మీద పూర్తిగా నెగిటివ్ పొజిషన్స్ని కలగజేసే అవకాశాలు ఉన్నాయి. మరి గురుగారు, ముఖ్యంగా ఈ మాసంలో విద్యార్థులకు కూడా ఎలా ఉంటుందంటారు? అమ్మ, వృషభ రాశి విద్యార్థులు చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి. అంటే వీరికి వచ్చేటటువంటి ఆలోచనలు చిత్ర విచిత్రంగా ఉంటాయి. ఎందుకంటే ఈ రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు కేతువుతో కలిసి 4వ స్థానంలో ఉంటాడు, అంటే చతుర్థ స్థానం. కొంతమందికి తల్లిగారితో విరోధత్వం, కొంతమందికి విద్యార్థులకి స్కూల్స్కి కాలేజీలకి వెళ్ళే వాళ్ళకి చిత్త ప్రవృత్తి కలుగుతూ ఉంటుంది. అంటే కొంతమందికి స్త్రీల యందు వ్యామోహం కలుగుతుంది, కొంతమందికి స్త్రీల యందు విరోధత్వము కలుగుతుంది. కొంతమంది స్త్రీలతో ప్రవర్తించే తీరును బట్టి, స్త్రీల గురించి మాట్లాడే తీరును బట్టి వీరికి కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా గవర్నమెంట్ ద్వారా కలగడానికి అవకాశాలు ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా స్త్రీల విషయంలో. మరి వృషభ రాశి వారికి శుక్రుడు, కేతువు కలిసి ఉండడం ద్వారా చదువుకునేటటువంటి విద్యార్థులు లక్ష్మీ గణపతి ఆరాధన చేయటం చాలా విశేషం. లక్ష్మీ గణపతి స్తోత్రము కానీ, లక్ష్మీ గణపతికి సంబంధించిన హోమం చేసుకున్న, ఇప్పుడు కొంతమంది పిల్లలు చదువుకి పక్కదారి పట్టినా చదువుకోకుండా స్కూళ్ళకి కాలేజీకి వెళ్ళలేకపోయినా వేరే ఆలోచనలతో, ఇప్పుడు ఒక స్టేజ్ వాళ్ళు ఒకలా చదువుకుంటారు, ఒక స్టేజ్లో ఉన్న వాళ్ళు ఉన్నట్టుండి డైవర్ట్ అయిపోతూ ఉంటారు ఈ గ్రహాలు మారడం ద్వారా. ఈ వృషభ రాశికి అధిపతి శుక్రుడు కదా, ఆలోచన, స్వభావము, లక్షణాలు అసలు ఆయనే బలంగా లేకపోతే ఏమవుతుంది, అటు చూస్తే రాహువు చూస్తున్నాడు, ఇక్కడేమో కేతువుతో ముడిపడి ఉన్నాడు. దాని ద్వారా విద్యార్థులకే కాదమ్మా, వీరు ఆరోగ్యరీత్యా జాగ్రత్తగా ఉండాలి. తల్లిగారి యొక్క ఆరోగ్యరీత్యా కొంచెం 15వ తారీఖు వరకు జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది భార్యాభర్తలైతే కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. వృషభ రాశికి సంబంధించిన వాళ్ళు పూర్తిగా ఇల్లీగల్ కాంటాక్ట్స్ బయటకు వచ్చి గృహంలో విపరీతమైనటువంటి సమస్యలు కలగటానికి అవకాశము, దాని ద్వారా గవర్నమెంట్ ఇంటర్ఫీరెన్స్ అవ్వటం, ధనాన్ని కోల్పోవటము, కొంతమంది వాహనాలు అమ్మేటటువంటి వాళ్ళు, వాహనాలు నడిపేటటువంటి వాళ్ళకి కూడా ప్రమాదాలు అధిక శాతం అవ్వటానికి అవకాశాలు ఉన్నాయి. అసలు మిగతా వృషభ రాశి వాళ్ళు కూడా ప్రయాణాల యందు కొంచెం ఒళ్ళు జాగ్రత్త పెట్టుకోవాలి. పోలీస్ వ్యవస్థ వాళ్ళతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడకుండా, వారు ఏదైనా చలానాలు అధికంగా వీరు చేసినా చేయకపోయినా
తప్పులు చలానాలు విధిస్తూ ఉంటారు. తప్పనిసరి కట్టాలి, ఎందుకంటే గ్రహస్థితి బాగాలేదు, ఈ యొక్క అవయోగం కలిగిందని చెప్పి వాళ్ళు ధనాన్ని కట్టుకోవటం మంచిది. అట్లాగే చదువుకునే విద్యార్థులకి చదువులో బ్రేక్ పడటం కంపల్సరీ అవకాశం ఉంది వాళ్ళకి. అట్లాగే ఎవరైతే గనక వివాహ వ్యవస్థకి దగ్గరవ్వాలి, వివాహం చేసుకోవాలి అని ఆలోచిస్తారో వృషభ రాశి వారికి వివాహ సంబంధిత విషయాలలో పూర్తిగా నెగిటివ్ ఆపరేషన్స్ జరగడానికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే శుక్రగ్రహము వివాహ కారకుడు. వివాహం జరగాలంటే శుక్రుడు బలంగా ఉండాలి. ఆయన ఉన్నదే చతుర్థ స్థానం, ఆయన ఉన్నదే శత్రుక్షేత్రమైన సింహరాశి. పాపగ్రహంతో కలిసి 4లో ఉన్నాడు, సౌఖ్యం ఉండదు. వారు ప్రయాణం చేస్తున్నా సరే భార్యతో లేకపోతే భార్య భర్తతో కీచులాడుతూనే ఉంటారు. అంటే వారికి ఏదో తెలియనటువంటి ఆదుర్ధ, భయము. ఏదైనా ఫోన్ వస్తే ఎక్కడ వీరిద్దరి మధ్య కొన్ని ఇబ్బందులు కలుగుతాయేమో అని భయము. ఇట్లా విచిత్రమైనటువంటి విషయాలు భార్యాభర్తల మధ్య జరగటానికి ఈ యొక్క వృషభ రాశి వారికి అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఈ యొక్క దాంపత్యం విషయంలో. గురుగారు, ముఖ్యంగా చాలా మంది పెట్టుబడులు పెడుతూ ఉంటారు, వ్యాపారస్తులకు కూడా ఈ మాసంలో ఎలా ఉంటుందంటారు? వృషభ రాశి వారికి జన్మరాశిలో కుజగ్రహము. ఈయన శత్రుకారకుడు, రోగకారకుడు, రుణకారకుడు. అప్పులు. పెట్టుబడి పెట్టేవాడు అప్పు చేయకుండా పెడతాడా? పార్ట్నర్షిప్ లేకుండా పెడతాడా? కంపల్సరీ చిన్న వ్యాపారం అయితే వాడు ఏదో పెట్టుకుంటాడు, 10,000 తెచ్చుకుంటాడు, వ్యాపారం పెట్టుకుంటాడు, దానికి తగ్గట్టే వాడికి 20,000 లాభం వస్తుంది, బతికేస్తాడు ఇప్పుడున్న నిత్య జీవితంలో. మరి లక్షల్లో కోట్లల్లో వ్యాపారం చేయాలనుకునేవాడు కంపల్సరీ పార్ట్నర్స్ కానీ పార్ట్నర్ని కానీ పెట్టుకోవాలి. అవునా? దంపతులు అయితే కనుక ఒకటే భార్య ఒకటే భర్త, ఇది ఆ రిలేషను. వ్యాపారంలో అట్లా ఉండదు. 4 ఉండొచ్చు, 40 మంది ఉండొచ్చు, ఒక్కళ్ళే ఉండొచ్చు. వాళ్ళ ద్వారా వీళ్ళకి పూర్తిగా ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉంది. ఆర్థిక ధన లోపాదులు, ఒకరి మీద ఒకరికి భాగస్వాముల మధ్య వైరత్వం కలగటము, లేనిపోని అంటే వాళ్ళ వ్యాపారంలో ఒక భాగస్వామి ఎవరైతే పార్ట్నర్ ఉన్నాడో ఆయనకి వాళ్ళ వ్యాపారంలో ఉన్నటువంటి ఉద్యోగం చేసేటటువంటి ఒక స్త్రీకి ఏదైనా ఇంటర్ రిలేషన్షిప్ గురించి ఆయనకి తెలిసి 2-3 సార్లు వారిస్తాడు. రే నాయన, ఇది పద్ధతి కాదు, దానివల్ల మన వ్యాపారం నష్టపోతాము, దరిద్రాలు పడతాయని చెప్తాడు. సరే, మానవ సహజం ఇది. ఆడైన మగైనమ్మ ఒక్కళ్ళే కాదు, మగవాడు ఒక్కడే తప్పు చేయరు కదా, ఆడ మగ ఇద్దరిలో ఎవరున్నా సరే ఆ వృషభ రాశి వారికి ఇలాంటి వ్యవహారాలు కొంతమందికి కనిపిస్తూ ఉంటాయి. ఇలా వారి యొక్క జన్మజాతకంలో దశలు ఎక్కడైనా అంతర్దశలు కానీ లోపభూయిష్టంగా ఉన్నట్లయితే అవి గోచారంలో వెనుతిప్పి కుట్టేస్తాయి. ఇప్పుడు ఏది ముఖ్యంగా ఈ విషయంలో, వ్యాపార సంబంధిత విషయంలో. ఎందుకంటే కుజగ్రహము కోపము, ఆవేశము, ఒక రకమైనటువంటి కసి, ఊరికినే వైరత్వము, ఉన్నదానికి లేని దానికి గొడవలు పెట్టుకునే మనస్తత్వము, ఎదురు చెప్పడాలు, అవతల వాడి గురించి కాస్త అనుమానించటము, అవమానించటము, విభేదత్వము, వీటన్నిటినీ కలబోసిన గ్రహం ఏదంటే కుజుడు. జన్మరాశిలో ఉన్నప్పుడు జన్మరాశి కుజుడితో ఉంది, జన్మరాశ్యాధిపతి పాపితో ఉన్నాడు, కుజవత్ కేతువు అంటారు. ఈ కుజుడు శుక్రుణ్ణి కేతువుని చతుర్థ దృష్టితో చూడటం వలన వ్యాపారంలో లాభాలు ఎట్లా వస్తాయమ్మా? అనుకున్న నష్టాలే కలుగుతాయి వీళ్ళకి. వ్యాపారంలో భాగస్వాముల మధ్య కోర్టుల దాకా వెళ్ళేటటువంటి పగలు పెరుగుతాయి. అసలు ఈ పగల వలన ఒకరికొకరు రాక్షసత్వంగా ప్రవర్తించుకునే తీరు, వ్యాపారస్తుల్లో అంతర్గతంగా గోప్యంగా ఒకరి మరణానికి ఒకరు కారణమయ్యే పరిస్థితులు. ఎందుకంటే ఇవన్నీ కుజుడి యొక్క దృష్టిని బట్టి కూడా ఆధారపడుతూ ఉంటాయి. కొంతమంది వ్యాపారంలో సరిగ్గా లేదని చెప్పి ఆత్మహత్య ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇక బయటపడటం అనేటటువంటిది జన్మజాతకం తెలియజేస్తుంది. ఇట్లా వ్యాపార పరంగా ఎన్నో ఇబ్బందులు వారికి, ఆర్థికంగా, శత్రుత్వపరంగా, గవర్నమెంట్ పరంగా, స్త్రీల పరంగా, లేకపోతే పార్ట్నర్స్ పరంగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయి వృషభ రాశి వారికి. గురుగారు, మరి మొత్తం మీద అనలైజ్ చేస్తే ప్రథమార్థం బాగుంటుందంటారా? అమావాస్య తర్వాత ద్వితీయార్థం వీళ్ళకి కలిసి వస్తుందంటారా? అమ్మ, ప్రథమార్థంలో వీరికి వృషభ రాశి వారికి బుధుడు వక్రించి ద్వితీయ స్థానంలో ఉండటం ద్వారా కొంత ఆర్థికపరమైనటువంటి లావాదేవీల్లో, కుటుంబపరంగా మాట్లాడే ధోరణిలో
ప్రేమ సంబంధించిన విషయాలలో కానీ సత్సంతానానికి సంబంధించిన విషయాల్లో కానీ కొంచెం వీళ్ళకి అర్థం కాని పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. కాపాడబడ్డట్టు ఉంటూ ఉంటారు, కొన్ని నష్టపోయినట్టుగా కూడా వీళ్ళకి అనిపిస్తూ ఉంటుంది. అర్థం కాదు. కొంతమందికి బుద్ధిమాంద్యం వలన సరైన పనులు సరిగ్గా ఆచరించక వీరికి ఉన్నటువంటి కోపావేశాల వలన కావచ్చు, ఆలస్యపరంగా కావచ్చు, సరైన సమయానికి వారికి గుర్తు రాకపోవడం వలన ఆర్థికంగా నష్టపోవడానికి అవకాశాలు అసలు ఈ నెల రోజులు కూడా బుధుడు వక్రత్వం వలన కలుగుతూ ఉంటాయి. కాబట్టి మాట జాగ్రత్తగా ఉంచండి, తెలివితేటలను అధికంగా ప్రవర్తించకండి, ఉన్న తెలివితేటలను అదుపులో పెట్టుకోండి. గుర్తు లేనప్పుడు ఏదైనా రాసుకొని పెట్టుకోవడం ద్వారా వెంటనే గుర్తు వచ్చేటటువంటి ప్రయత్నాలు చేసుకోండి. మీ పద్ధతిలో మీరు రవి 2లో ఉండటం ద్వారా కుటుంబ పరంగా కానీ, విద్యార్థులకు కానివ్వండి, లేకపోతే గృహపరమైనటువంటి భూ సంబంధిత లావాదేవీల్లో పూర్తిగా వైషమ్యాలు, విరోధకారాలు ఇవన్నీ కూడా చాలా ఇబ్బందికరంగా మారే అవకాశాలు ఉన్నాయమ్మా. మీరు అడిగిన ప్రశ్నకి రవి బలం అనేటటువంటిది ముఖ్యం. కాబట్టి 16వ తేదీ జూలై 16 నుంచి వృషభ రాశి వారికి 3వ స్థానంలో ఈ రవి భగవానుడు గురుడితో కలుస్తున్నాడు. కాబట్టి కొంత గురుదోషం అయితే ఉంది వీరికి. 3వ స్థానంలో ఉన్న గురువు ఉద్యోగాల రీత్యా కాస్త ప్రయాణాలు చేసి చక్కగా ఆర్థికంగా లాభపడటము, అనుకున్న ప్రతి కార్యక్రమంలో దృఢ సంకల్పంతో, ధైర్యంతో, సాహసంతో ఏ పనైనా సరే వెంటనే ఇప్పటివరకు బద్ధకంగా లేజీగా ఉన్నవాళ్ళు తొందరగా చేసేయాలనేటువంటి ఆత్మస్థైర్యాన్ని, లోపల ఉన్నటువంటి ఆ సెల్ఫ్ ఎనర్జీని సోల్ ఎనర్జీగా మార్చి బయటికి తీసుకొచ్చి ఏ పనినైనా సరే సాధించి విశేషమైనటువంటి ధనాన్ని ఆర్జిస్తూ కుటుంబ పోషణకి ఏదైతే కావాలో దాన్ని అనుకూలంగా చేసుకుంటూ ఏదైనా అమ్మాలనుకున్న వస్తువులు అమ్మటానికి కూడా ఈ రవి ఉపయోగపడతాడు. కాబట్టి ద్వితీయార్థంలో రవి బలం బాగుంది. శని 11లో ఉండి వృత్తి ఉద్యోగ విషయాలలో కొన్ని ఇబ్బందులు కలుగుతున్నప్పటికీ కూడా ఆ యొక్క శని భగవానుడు జాతకంలో యోగిస్తే వీరికి లాభాలు కలుగుతాయి, ఉన్నతమైన ప్రమోషన్లు కలగటానికి అవకాశం కలుగుతోంది. ఏదేమైనప్పటికీ వృషభ రాశి వారికి సంతానపరమైన, విద్యాపరమైన, భూగృహ సంబంధిత విషయాలు, భార్యా సంబంధిత లేదా భర్త సంబంధిత సౌఖ్యకరమైన విషయాలు, నేత్ర దోషాలు, ముఖ్యంగా వివాహం కావాలి అనుకున్న వాళ్ళకి వివాహంలో లేనిపోని సమస్యలు కలగటం, ప్రమాదాలు జరగటం, ఇలాంటివన్నీ కూడా జరగటానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. జన్మజాతకంలో గనక లగ్నము కానీ, లగ్నాధిపతి కానీ, లేకపోతే వారికి నడిచే దశలు, అంతర్దశలు గనక యోగకరంగా ఉంటే ఇవి తప్పించుకునే అవకాశం వారికి నడుస్తుంది. అందుకనే ఏదైనా సరే వీరు ఏదైనా ఒక శుభకార్యాన్ని ఆచరించాలన్నా అది వివాహము, విద్య, ఆర్థికపరమైనటువంటి లావాదేవీలకు సంబంధించి వ్యాపారము, ఉద్యోగము, వీటి పరంగా కానివ్వండి, వీటి పరంగా ఎవరైనా ఇబ్బందులు పడుతున్నా సరైనటువంటి మాలాంటి గురువుల్ని సంప్రదించి మా జాతకం ఎలా ఉంది గురువు గారు, మేము ఈ పని చెయ్యొచ్చా లేదా, వివాహానికి ఈ సంవత్సరం బాగుందా లేదా, ఇలాంటివి కూడా చూసుకోవాలమ్మా. ఎందుకంటే గోచార సూత్రాలు వేరుంటాయి, జన్మజాతకంలో గ్రహాలు ఇచ్చే ఫలితాలు వేరుంటాయి. అవి అక్కడ ఆమోదయోగకరంగా ఓకే చేసి టిక్ చేస్తేనే గోచారంలో అదే గ్రహాలు ఇక్కడ పనిచేస్తాయి. ఇక్కడ గ్రహాలు ఏవి డైరెక్ట్గా వాళ్ళని కాపాడవు, నష్టపరచవు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. జ్యోతిష్య పరిజ్ఞానాన్ని వెంటనే కాదు, ఆ గురువు ఏదైనా మీకు విశదీకరించి మీ జన్మజాతకాన్ని మీరు తెలుసుకొని ఆయన చెప్పినటువంటి గ్రహాలకి కానీ జపాలో, హోమాలో, లేకపోతే ఫలానా పనికి, ఇప్పుడు వ్యాపారస్తులకైతే గ్రహస్థితి రీత్యా ఈ హోమమో ఈ పూజో చేసుకోమని చెప్తారమ్మా. అవి తప్పకుండా ఆచరిస్తూ మీరు ముందుకు వెళ్ళాలి. కానీ జన్మజాతకాన్ని కానీ జ్యోతిష్య పరిజ్ఞానాన్ని కానీ విని పరిష్కారాలు ఆచరించకపోతే ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టుగా ఉంటాయి. ఆ భయాలు పోవు, మానసికంగా ఆత్మస్థైర్యము కానీ, మానసిక ప్రవృత్తి కానీ మారదు. ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాలు గడిచినా అలాగే ఉండే అవకాశాలు కలుగుతాయమ్మా. మరి గురుగారు, ఈ మాసంలో వీరు ఏ దైవ నామస్మరణ చేస్తే బాగుంటుందంటారు? ఎలాంటి పరిహారాలు చేసుకుంటే ఈ మాసం కలిసి వస్తుందంటారు? వీరు ఎక్కువగా సుబ్రహ్మణ్య ఆరాధన విశేషంగా చేయండి అమ్మా. దంపతులు కానీ, విద్యార్థులు కానీ, వ్యాపారస్తులు కానీ. అట్లాగే గణపతికి సంబంధించిన లక్ష్మీ గణపతి మూలమంత్రంతో జపాన్ని కానీ, లేకపోతే గణపతి క్షీరతర్పణాలు కానీ, గణపతికి సంబంధించినటువంటి హోమం కానీ, ఏదో ఒకటి గణపతికి ఆరాధన. వీరైతే గనక గరికతో గణపతికి ఆరాధన చేసి బొబ్బర్లో నివేదన చేసినట్లయితే గనక చాలా విశేషమైనటువంటి ఫలితాలు చవి చూస్తారు, నెగిటివ్స్ తప్పించుకుంటారు. గురుగారు, మొత్తం జూలై మాసంలో వృషభ రాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలండి. శుభమస్తు.